హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో పప్పు చారుని చేసి చూపించబోతున్నాను. ఈ పప్పు చారు చాలా అంటే చాలా బాగుంటుంది. పెళ్లి భోజనాల్లో ప్రత్యేకంగా చేసే పప్పు అండి. సూపర్గా ఉంటుంది. ఎలాంటి కూరగాయలు లేకపోయినా సింపుల్గా ఇలా పప్పు చారుని చేసుకోండి. ఇంకేమీ లేకపోయినా తినేయొచ్చు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 2 కప్స్ కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పును బాగా వాష్ చేసి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక టమాటోని, 4-5 పచ్చిమిర్చిని అండ్ ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచాలండి. అంతలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇంకో సైడ్ ఎల్లిపాయలు అండ్ జీలకర్రని దంచుకోవాలండి. వీటి వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత చింతపండుని ఇలా గుజ్జంతా తీసేసి రసం అనేది ఉంచుకోవాలండి. తర్వాత 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. పప్పు చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గరిటె సహాయంతో ఇలా బాగా రుబ్బుకోవాలండి పప్పుని. ఇలా పప్పును రుబ్బుకున్నాక ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 1 కప్ వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేయాలండి ఒక పొంగు వచ్చే వరకు. ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. పోపు రెడీ అయిపోయినట్టే. ఈ పోపు మిశ్రమాన్ని ఇప్పుడు పప్పులో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మన వేడి వేడి పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అండ్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు అండ్ 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పోపు రెడీ అయ్యేలోపు మనం పచ్చి పులుసులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలండి. వీటి వల్ల టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు ఆ చింతపండు రసంని పోపులోకి వేసేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలండి. అందులోనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి. కాస్త పసుపుని వేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ మీదనే ఉంచాలండి. అంతేనండి, పప్పు చారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పప్పు చారుని సర్వ్ చేసుకొని పక్కన పాపడాలు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.